be glorified, and let you alone be glorified and worshipped, Lord Father God. I thank you and I submit this prayer in the most precious, loving Heavenly Father, the one and only Almighty God, I pray. Amen. Amen. So the theme, the thing which I took is the Acts of Apostles. It is the chapter 3 from verse 11 to 16. I don't read it. నేను చదవను, కాకపోతే మీరు నేను చెప్తున్నప్పుడు you go through it. But the theme which I took is, it is about the healing and the faith. Acts of Apostles అంటే generally it is about the healing. బట్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ అనేది ఎట్లుంటది అంటే జనరల్లీ యేసు ప్రభు మరణించిండు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ప్రజలందరూ యేసు ప్రభువుని క్రూసిఫై చేస్తారు. దాని తర్వాత అప్పగించబడతాడు. దాని తర్వాత ఏమైతుంది అని అంటే, అందరూ జీసస్ మిరాకిల్స్ ని మర్చిపోతారు, దాన్ని నమ్మడం మర్చిపోయిన తర్వాత నోబడి బిలీవ్స్ దట్ హీలింగ్స్ మిరాకిల్స్ అనేటివి జరుగుతున్నాయి అనేది మర్చిపోతారు. 12 డిసైపుల్స్ వాళ్ళు చేసే హీలింగ్స్ ని మర్చిపోవడము, అంటే ఇట్లాంటివి తిరిగి జరుగుతున్నాయి అనేది మర్చిపోతారు. మనుషులలో అవన్నీ అట్లాంటివి వాళ్ళు మర్చిపోయి నార్మల్ లైఫ్ ని లివ్ చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు క్రూసిఫిక్షన్ జరిగిపోతుంది, నార్మల్ లైఫ్ లివ్ చేస్తుంటారు మనుషులు. అట్లాంటి టైంలో దేవుడు ఏమంటాడు అని అంటే, తిరిగి లేచిన తర్వాత డిసైపుల్స్ తో ఒక మాట అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. అప్పుడు ఏమంటాడు అంటే యేసు ప్రభు, దట్ ఈస్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ 8th verse లో ఏమంటాడు అని అంటే, you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and in all Judea and in Samaria and to the ends of the earth. ఈ పర్టికులర్ ప్రామిస్ అనేది జీసస్ క్రైస్ట్, దిస్ విల్ బి గివెన్ టు ఆల్ ద డిసైపుల్స్ హూ ఆర్ అండర్ జీసస్. ఈ పర్టికులర్ ప్రామిస్ యేసు ప్రభు ఆయన శిష్యులకు ఇస్తాడు. ఆయన శిష్యులకే కాకుండా ఎవరైతే యేసు ప్రభు యందు నమ్మిక ఉంచుతాడో వాళ్ళకి యేసు ప్రభు ఈ ప్రామిస్ ని ఇస్తాడు. సో పీపుల్ ఈ ప్రామిస్ ని వాళ్ళ సెల్ఫ్ లైఫ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రామిస్ ని ఇచ్చినప్పుడు అందరు అనుకుంటారు, మాకు ఈ ప్రామిస్ అప్లికబుల్ అవుతుందా అని అనుకుంటారు. బట్ డెఫినెట్లీ దిస్ విల్ బి డన్. ఈ ప్రామిస్ అప్లై అవుతుంది. ఓకే, ఈ ప్రామిస్ ఇవ్వబడుతుంది. ఈ ప్రామిస్ వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత యాజ్ యూజువల్ వాళ్ళ లైఫ్స్ మూవ్ ఆన్ అవుతాయి. దెన్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఈస్, Peter and John are the disciples of Jesus Christ. Peter and John aim as usual వాళ్ళ రొటీన్ లైఫ్స్ ఏంటిది అని అంటే, వాళ్ళు టెంపుల్ కోర్ట్యార్డ్స్ కి వెళ్ళడం రావడం, దీస్ విల్ బి డన్ ఎవ్రీ డే ఇన్ టు their day-to-day lives. So one day in the afternoon, Peter and John, they will be moving forward to the temple courtyards. So in the afternoon at 3 o'clock in the afternoon, ఏం జరుగుతుంది అని అంటే, one crippled man every day he will be sitting nearby to the temple courtyard. So that crippled man, he will be sitting there, he will be begging money, and he will be in a source, అంటే ఒక సోర్స్ కి ఎదురు చూస్తుంటాడు. ఐదర్ నాకు డబ్బన్ని ఇస్తాడు లేదా తినడానికి ఏదన్నా ఇస్తాడు అని ఆ ఎదురుతో ఆయన కూర్చొని వేచి ఉంటాడు. లేదా నన్ను ఎవరైనా ముట్టి స్వస్థపరచారేమో అన్న ఆశతో కూడా ఆయన ఉండొచ్చేమో. వి డజంట్ నో. ఓకే, సో ఆయన ఎదురు చూపుతూ ఉంటాడు. సో పీటర్ అండ్ జాన్, దే విల్ బి మూవింగ్ ఫ్రమ్ ద టెంపుల్ కోర్ట్ యార్డ్స్. అప్పుడు ఈ క్రిపుల్ మ్యాన్ ని వాళ్ళు చూడడం జరుగుతుంది. సో పీటర్ అండ్ జాన్ ఏం చేస్తారని అంటే, ఆయనను చూస్తే ఈ వెంటనే ఈ క్రిపుల్ పర్సన్ ఏం చేస్తారని అంటే, ఆయన పట్టుకొని నీకేం కావాలి అని అంటే, నాకేమన్నా ఇవ్వండి అని అడుగుతాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, నా దగ్గర ఇవ్వటానికి డబ్బు లేదు, నా దగ్గర ఇవ్వటానికి గోల్డ్ లేదు, నా దగ్గర ఇవ్వటానికి కాయిన్స్ లేవు. బట్ ఆల్ ఐ హ్యావ్ ఈస్ ద గాడ్స్ మిరాక్యులస్ మర్సీ, గాడ్స్ మిరాక్యులస్ పవర్ అండ్ హిస్ ఎండ్లెస్ లవ్. నా దగ్గర అదొకటే ఉంది, దాంతో నేను నిన్ను స్వస్థపరచగలుగుతా. నీ దగ్గర మేము ఆ కార్యం చేస్తాం, నీ దగ్గర అట్టి విశ్వాసం ఉందా అని అడుగుతారు. So in our lives, all we have to have is faith. So Acts of Apostles is completely full of faith.
దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు మన లైఫ్ లో జరుగుతాయి. బట్ వీ హ్యావ్ టు క్యారీ ఫెయిత్ అన్ టు గాడ్. సో హియర్ వాట్ ఐ ఆస్క్ ఈస్ Acts of Apostles chapter 3 verse 13 I read. Okay, I recite from 13. God of Abraham, Isaac and Jacob, the God of our fathers, has glorified his servant Jesus. You handed him over to be killed and you disowned him before Pilate. Though he had decided to let him go, you disowned the holy and righteous one and asked that a murderer be released to you. You killed the author of life and God raised him from the dead. We are witnesses of this. By faith in the name of Jesus, this man whom you see and know was made strong. It is Jesus' name and the faith that comes through him that has given the complete healing to him, as you all can see. సో ఎప్పుడైతే వాళ్ళు దేవుని నామంన ఆయన పేరట ప్రార్థించి ఆయనని స్వస్థపరిచి ఆయనని హీల్ చేసి ఆయన లేచి నడవడము ఉరకడము అవన్నీ జరిగినాయో అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపడిపోయిండ్రు. అరే ఏంది ఇట్లా ఉరికి నడవడం ఇట్లా జరుగుతుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ మళ్ళీ తిరిగి నమ్మడం విశ్వసించడం అట్లా జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపడిపోయి వాళ్ళు తిరిగి నమ్మడం ప్రారంభించారు. అంటే ఒకప్పుడు యేసుప్రభు మరణించిన తర్వాత ఆయన ఆశ్చర్యకార్యాలు ఎండ్ అయిపోయినాయి అనుకున్నారు. కానీ త్రూ జీసస్ మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ త్రూ హిస్ డిసైపుల్స్ ఇట్ ఈస్ వర్కింగ్ అగైన్. ద మిరాకిల్స్ హావ్ స్టార్టెడ్ అగైన్. సో ప్రభు తిరిగి పరిశుద్ధాత్మ పంపుతా అని ఎట్లయితే ఫస్ట్ చాప్టర్ 8th verse లో ప్రామిస్ చేసిండో అట్లనే మనుషుల యందు ఆ పరిశుద్ధాత్మ తిరిగి పంపించి మనుషుల ద్వారా ఆ ప్రార్థన ద్వారా మనుషులకు ఉన్నటువంటి ఫేత్ ద్వారా అది తిరిగి పనిచేస్తుంది అని మనుషులకు అర్థమైందో తిరిగి వాళ్ళు కూడా విశ్వసించడం అనేది స్టార్ట్ చేసిండ్రు. సో యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ ఫేత్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ ఫేత్ మనలో పట్ల ఉంటే డెఫినెట్ గా దేవుని కార్యాలు కూడా మనం చూస్తాము. సో ఒకప్పుడు యేసుప్రభుని అప్పగించిన వాళ్ళు వీళ్ళే, ఇప్పుడు యేసుప్రభు యందు నమ్మిక ఉంచాలన్నా వీళ్ళే. సో ఆ నమ్మకం మన లోపల ఉంటే డెఫినెట్ గా దేవుని కార్యాలు డెఫినెట్ గా మనం చూస్తాం. సో ఇక్కడ పీటర్ అండ్ జాన్ అప్పుడు అక్కడ ఉన్న మనుషులతోటి మాట్లాడతారు అనమాట. ఏమని అనంటే, మీరు దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వసించి మీరు ఒకవేళ ఆయన యందు తిరిగి చూస్తే తిరిగి ఇప్పటికన్నా మీరు రిపెంట్ కండి, పాత అన్ని మర్చిపోండి, చేసిన పాపాలన్నీ మర్చిపోండి, తిరిగి ఆయన తట్టు మీరు తిరిగి ఆయనను విశ్వసించి మీ యొక్క ఫేత్ ఆయనకు చూపిస్తే దేవుడు డెఫినెట్ గా మీరు అనుకున్నవి చేస్తాడు అని చెప్పి ఆయన అక్కడ ఉన్న ప్రజలతోటి మాట్లాడి, సో ఫ్రమ్ దెన్ దే విల్ స్టార్ట్ మూవింగ్ టు సమరియా, జూడా, అండ్ ఫ్రమ్ దెన్ దే విల్ స్టార్ట్ మూవింగ్ టు జెరూసలేం. అట్లా ఈ 12 డిసైపుల్స్ ఏం చేస్తారు అని అంటే ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ టు ప్లేస్ ఎండ్ ఆఫ్ ఎర్త్, ఎండ్ ఆఫ్ వరల్డ్ వరకు వాళ్ళ యొక్క ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ వెళ్ళిపోతా ఉంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ ఈస్. సో అట్లనే నిన్న కూడా నా లైఫ్ లో ఒక చిన్న టెస్టిమోనియల్ షేర్. నిన్న నా చిన్నది రొనాల్డ్ వచ్చి దాన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయిండు. అనుకోకుండా ఏమైంది అని అంటే దాని చెయ్యి కడియం ఒకటి అది ఎట్లా పడిపోయిందో కింద తెలియదు కానీ కింద పడిపోయింది ఎక్కడనో. అయితే ఏమైపోయింది అని అంటే నేను షాక్ అయిపోయినా. అసలు ఎప్పుడు అట్లా అది పడిపోదు, అట్లాంటిది 2 years ఆఫ్ దాని లైఫ్ లా అట్లా పడిపోయింది. ప్రభువా ఏమన్నా మేము తప్పు చేసినామా, మేము చేసిన తప్పుకి ఆర్ యూ పనిషింగ్ అస్ లైక్ దిస్, ఏమన్నా పొరపాటు అయిపోయిందా మా లైఫ్ లా అనుకొని నేను చాలా అదైపోయినా. ఇక నేను ఏమనుకున్నా, సరే చిన్నది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది ఇంటికి, నేను నోటీస్ చేసిన దాని చెయ్యికి ఆ కడియం లేదు, అది పడిపోయింది ఎక్కడో అని అనుకున్నా. అది వచ్చింది, పండుకుంది, అయిపోయింది, ఆడుకుంది చాలాసేపు. అది హోటల్ హరితాకి ఎక్కడికో తీసుకుపోయిండు రొనాల్డ్. మళ్ళీ తిరిగి ఇంట్లో డ్రాప్ చేసేసిండు, అది పండుకుంది. దాని తర్వాత ఏమైపోయింది, రొనాల్డ్ పోయిండు మళ్ళీ తిరిగి హరిత హోటల్ కి. అక్కడంతా వెతుకుతుండు, అది దొరుకుతలేదు. నేనేం చేసిన, మళ్ళీ నేను తయారుపడ్డా, నేను పోయినా హోటల్ హరితాకి, వెతికినాము. తర్వాత కార్ లో ఉందేమో అని చెప్పి కార్ లో కూడా వెతికినాము, కార్ లో దొరకలే. తర్వాత నేను ఐ వాస్ క్యాలిక్యులేటింగ్ ద టైం, ఏ టైం నుంచి ఏ టైంకి అనుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నా. నేను పోయేటప్పుడు ఆటోలో కూర్చొని పోతున్నా. నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను, దేవా
ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు ఇట్లాంటిది కాలేదు. ఒకసారి ఏమో పోయింది ఇట్లనే ఒక గోల్డ్ ఐటమ్ పోతే నువ్వు నాకు మళ్ళా తిరిగి ఇచ్చిన దేవుడు అవి. మళ్ళా ఇట్లా పోయింది అని అంటే ఏమన్నా పొరపాటు మా లైఫ్ లో మేము చేసినామా? ఎందుకు ఇట్లా పోయింది? ఆ పోతే ఏదైనా రీజన్ ఉండాలా? ఎందుకు ఇట్లా అయింది? నేనేమన్నా తప్పు చేస్తే నువ్వు నన్ను శిక్షించు ప్రభువా. నాదేదైనా గోల్డ్ ఐటమ్ తీసేసుకో. కానీ చిన్న పిల్లది దాన్ని ఎందుకు అట్లా అయింది అని చెప్పి నేను చాలా నాకు ఎందుకో ఒకలాంటి మనసాయసం అయిపోయింది. అయిపోయి నేను అనుకున్న దేవా నేను ఒకవేళ ఇంటికి తిరిగి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అది తీసుకొనే వస్తా ప్రభువా. నాకు అట్లాంటి నా ఫేత్ బిల్డప్ చేయి నువ్వు. నేను అవిశ్వాసురాలని కాదు. నేను నాకున్న బ్లైండ్ ఫెయిత్ ఏంది అని అంటే అది డెఫినెట్ గా పోదు. అది ఎక్కడనో కార్లోనే పడి ఉంటది. పడితే కార్లోనే పడాలా. ఎందుకంటే నేను టైం అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నా. కింద పడే అది లేదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసిన నేను. అక్కడ కూడా పడే అది లేదు. డెఫినెట్ గా కార్లోనే పడి ఉంటది ప్రభా. నువ్వు డెఫినెట్ గా నాకు అది తిరిగి నేను అది తీసుకొని ఇంటికి పోతా అని ఒక బ్లైండ్ ఫేత్ పెట్టుకున్నా నేను నా మైండ్ లో. అది దొరుకుతుంది అన్నట్టే పెట్టుకొని వచ్చింది. పోయిన ఆటోలో కూర్చొని ఇదే ప్రార్థన చేసుకున్నా. అందరు వెతుకుతుండ్రు, 4-5 ఉన్నారు మాతోటి. అందరు వెతుకుతున్నారు. నేను ఉట్టిగా క్యాజువల్ గా వెతుకుతున్నా. ఇక నేను నా భారం అంతా దేవుని మీద వేసిన. నువ్వు ఎవరికో ఒకరికి దొరకబెట్టిస్తావు దేవా, కానీ అది దొరుకుతుంది అని అనుకునే పోయినా. లాస్ట్ కి అది కార్లోనే డ్రైవింగ్ సీట్ కాకుండా పక్కన సీట్ల కింద పడేసి ఉన్నది. నేను అనుకున్న అబ్బా దేవా, నేను నా ఫేత్ అది డిస్ట్రాక్ట్ కాలేదు కాబట్టి నువ్వు నాకు తిరిగి అది ఇప్పించినావు. కాబట్టి నా ఫేత్ నీ అందు ఉంది కాబట్టి అది నాకు దొరికింది అనుకుని నేను చాలా సంతోషపడ్డా. నేను అనుకున్నా నా ఫేత్ బిల్డప్ అయింది కాబట్టి నువ్వు నన్ను తిరిగి నీ టెస్ట్ మోని నేను ఇంకొకరికి తెలియజేస్తా అని ఒప్పుకున్నా కాబట్టి నువ్వు నాకు ఈ రోజు ఇది ఇట్లా ఇచ్చినావు దేవా. నేను చూస్ చేసుకున్న అంశం కూడా ఫేత్ కాబట్టి నేను తిరిగి రేపు ఒకరికి చెప్తా అనుకున్నా కాబట్టి ప్రభువా నువ్వు నన్ను బిల్డప్ చేసినావు, అందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి నేను మళ్ళీ వచ్చి నేను అదే ప్రేయర్ చేసుకున్నాను. నేను మమ్మీకి కూడా ఇదే చెప్పినాను. కాబట్టి మన ఫేతే మనల్ని మూవ్ చేస్తుంది. మన ఫేతే మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని ముందుకు పోతుంది. చిన్నప్పటి నుంచి నేను డాడీ దగ్గర కూడా నేర్చుకుంది ఏంది అని అంటే మన ఫేతే మనల్ని దేవుని దగ్గరికి ముందుకు నడిపిస్తుంది. సో మనకి ఏం ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్ చదువుకోవాలా, ప్రేయర్ చేయాలా, ఇవి కాదు. నువ్వు మనుషుల కీప్ ఫేత్ ఇన్ యువర్ హార్ట్. దట్ విల్ మేక్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుని దగ్గరికి నువ్వు పో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేయి. కానీ నీకు మనుషుల ఫేత్ లేకపోతే నువ్వు ఏది చేసినా లాభం లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఫేత్, బిలీఫ్, ట్రస్ట్, లవ్ అండ్ ఫియర్. ఇవన్నీ వస్తాయి వన్ ఆఫ్టర్ ది అదర్. కానీ నువ్వు ఫేత్ తోటి ముందుకు పోతావు చూడు, అదే నిన్ను కంప్లీట్ గా కదిలించబడుతుంది నీ లైఫ్ ని. సో దిస్ ఇస్ వాట్ ద theme which I choose for today. Thank you for listening. Keep praying for me and my child and for my family. Thank you. Rini. అక్క మీకు టైం పడుతుందా? 2 minutes రిమైనింగ్ టైం అని ఉంది. అవునవును, రిమైనింగ్ టైమ్ ఇస్ 2 minutes. లిమిట్ ఉంది దీనికి. I need to upgrade. I don't know how it works. Rini, తొందర కంక్లూడ్. Morning last prayer. అవునా? And please pray so much for the word. It is so encouraging and so inspiring. Yeah, we should all be women of faith. Yeah, Moni. Prayer to her. Oh God, who moves us in our faith, Lord, please give us the faith that we need, just like how you taught us and taught the apostles, Lord. Please help us to completely have faith in you without a doubt, just like how we listen to this word, Lord. Thank you so much for today. We have learned so many things ever since the beginning, Lord. We have learned how we should be depending on you on each and everything. We have learned how we should not compare with others. We have learned how your love connects us with other people. And now we have learned that the faith is the most important thing in our lives, Lord. Please help us to have this faith. We really yearn for this, Lord. And through this faith, use us as vessels to preach your word, to spread the gospel of your kingdom to all the other people, because this world is lost, Lord. So please use us
And thank you so much for this time. Thank you for making this happen. And I lay down everything at your